రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం ఆంధ్రాలో ధైర్యాన్ని తెచ్చిన వరదలు అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ ను లైక్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా 10 మందికి మీరు పంపిస్తే ఇదే వీడియో ఇంకా ఎక్కువ మంది చూసేదానికి అవకాశం మీరే కల్పించినట్లు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। మామూలుగా ఆంధ్రాలో వరదలు వచ్చాయి, తెలంగాణలో కూడా వరదలు వచ్చాయి అనుకోండి, కానీ ఆంధ్రాలో మటుకు ధైర్యాన్ని నింపాయి మొన్న జరిగిన వరదలు అనేది ఎందుకు నేను చెప్తూ ఉన్నాను అంటే, వరదల్లో చాలా నష్టపోయారు। ముఖ్యంగా ఆంధ్రాలోని విజయవాడలోని ప్రజానికం ఎంతో నష్టపోయారు। ఇళ్లను కోల్పోయారు, ఆస్తులను కోల్పోయారు, ఆ తర్వాత వాహనాలను కోల్పోయారు, ఎన్నో రకాలైన కష్ట నష్టాలను ఎదుర్కొన్నారు। వాళ్ళ కష్ట నష్టాలను చూసి ఆంధ్రాలో వరదలు ఏ విధంగా ఉన్నాయో చెల్లించి మొత్తం సినీ రంగం అయితేనేమి, అటు తర్వాత పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అయితేనేమి, అటు తర్వాత తనకు తోచిన తెలుగుదేశం నాయకులు అయితేనేమి, అటు తర్వాత ఎవరైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు దానం చేయాలన్న ధైర్యంతో ముందుకు వచ్చి దాదాపుగా 400 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో వచ్చాయి అంటే ఆంధ్రాలో ఈ ధైర్యాన్ని నింపినట్టే కదా ఆంధ్ర ప్రజానికానికి। తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని ధైర్యంతోనే ఈ విరాళాలు వచ్చాయని, దాదాపు 400 కోట్ల విరాళాలు రావడమంటే ఆశామాసి పని కాదు అని, ఆంధ్రాను కాపాడేదానికి ఎప్పుడైనా మేము సిద్ధం అని విరాళాలు ఇచ్చే రూపంలో అందరికీ తెలుస్తూ ఉంది। దాదాపుగా ఎంతమంది స్పందించారు, ఏ విధంగా స్పందించారు, ఎక్కడ స్పందించారు? నారా చంద్రబాబు నాయుడు రేయింబవళ్ళు కష్టపడి ఆ వరదల్లో బుర్రల్లో తిరిగి ఆయన కష్టాన్ని చూసే విరాళాల రూపంలో వచ్చినట్లు ఉంది। అంటే చంద్రబాబును చూసి ధైర్యాన్ని తెచ్చుకున్నారు ఆంధ్రాలో వణుకుతున్న వరదల్లో వణుకుతున్న జనాలు। ఒక్కొక్క ఇంటికి 25,000 రూపాయల చొప్పున ఆయన డబ్బులు ఇచ్చే పనిలో కూడా సిద్ధంగా ఉన్నారు। అంటే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వరదలు వస్తే ఇక మీకు మేము సైతం ఉన్నాము అని ఈ వరదలే నిరూపించాయి। 400 కోట్లు విరాళాలు ఇచ్చిన వారి అందరికీ నా రామరాజ్యం తరఫున ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య, నమస్తే।